దేవుడు ఏమంటున్నారంటే, కోపము చాలా ప్రమాదకరమైనది. అది భక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది. సమాజంలో నిన్ను విలన్‌గా చిత్రీకరిస్తుంది. కుటుంబంలో ఇలాంటి కోపం ఉన్నటువంటి వాడు ఉండటం వల్ల కుటుంబంలో కలహాలు, సమాజంలో కలహాలు, సంఘంలో కలహాలు. ఈ కోపం ఉన్నవాడు ఎక్కడ, ఎప్పుడు, ఎలా గొడవ పెడతాడో కూడా తెలియదు. వాడితో వెళ్ళడం వల్ల ఏదో అనవసరంగా ఎక్కడో ఒక టిఫిన్ చేస్తున్నాం అనుకోండి, వీడికి ఏదో నచ్చనిది అక్కడ జరిగినప్పుడు అనవసరంగా కోపడితే అక్కడ పెద్ద పెంట గొడవ అయిపోతుంది. ఏదో పని మీద వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో ఏమంటే స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం లేక ఈ కోపిష్టులు ఎవరితో కూడా కలవలేరండి. ఈ కోపిష్టులకు అర్థం చేసుకునే తత్వం ఉండదండి. వీళ్ళు అనుకున్నదే నెగ్గాలనుకుంటారు తప్ప ఎదుటివారి మాటలు గెలవకూడదు అనుకుంటారు. వారిని కించపరచాలని ప్రయత్నం చేస్తుంటారు. మేము గెలవాలనుకుంటారు. వీటి వల్ల ఏమవుతుందంటే అనేక సమస్యలు, అనేక శ్రమలు, అనేక కష్టాలు, అనేకమైన గొడవలు వీరి వల్ల వస్తాయి. కాబట్టి ఇలాంటి కోపం కలిగిన వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజంలోనైనా, కుటుంబంలోనైనా, చివరికి దేవుని సంఘంలోనైనా కోపం ఉన్నటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి.